నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా ఆలయ విశిష్టత కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం లక్ష్మీ నరసింహస్వామి నిష్ఠతో నమ్మి కొలిచిన భక్తుల కష్టాలు తీర్చడం స్వామివారి ప్రత్యేకత భక్తులకే కాదు దేవులకు కూడా దారి చూపే దయామూర్తి సృష్టికి పూర్వం శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంలోనే బ్రహ్మదేవునికి దర్శనమిచ్చారట ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం తం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్యుత్యం నమాన్యహం అని మంత్రోపదేశం చేశారట దీనివల్లే బ్రహ్మకు వేద దర్శనమై ఆ తర్వాత సృష్టి మొదలుపెట్టారని చెబుతారు అంతటి ప్రాముఖ్యత ఉన్న అవతారం నరసింహావతారం అటువంటి నారసింహుడు వెలిసిన పవిత్ర క్షేత్రం యాదగిరిగుట్ట ద్రవిడ వాస్తుశైలికి సజీవ రూపంగా నిలుస్తున్న యాదగిరి క్షేత్రం గురించి నేటి ఆలయ విశిష్టతలో తెలుసుకుందాం యాదగిరి క్షేత్రం తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన యాదగిరిగుట్ట మండల కేంద్రంలో ఉంది యాదాద్రికి సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది విభాండక మహర్షి కుమారుడు ఋష్యశృంగుడు అతని కుమారుడు హాదఋషి అతన్నే హాదర్షి అని కూడా పిలుస్తారు నరసింహస్వామికి మహాభక్తుడైన అతనికి ఒకరోజు స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక పుట్టిందట దీంతో ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమవుతారు అయితే ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడే దర్శనమిచ్చారు అదే సమయంలో ఏం కావాలో కోరుకోమని వరం ఇవ్వగా యాదర్షి శాంతమూర్తిగా కొండపై కొలువు తీరాలని కోరతారు ఆ విధంగా భక్తుడి కోరిక మేరకు లక్ష్మీ నరసింహస్వామి కొండపై కొలువై ఉండిపోయారని కథనం అయితే కొన్నాళ్లకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్షి మరోసారి తపస్సు చేశారట అతని కోరిక మేరకు స్వామివారు తిరిగి దర్శనమిస్తారు అయితే ఈసారి జ్వాల యోగా నంద గండభేరుండ నరసింహ రూపాల్లో దర్శనమిచ్చారు అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు అంతేకాదు యాదర్షి పేరు మీదనే ఆ కొండ యాదగిరిగా ప్రసిద్ధికెక్కింది ఆ ఋషి తపస్సు చేసింది స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి దగ్గరని భక్తులు చెబుతుంటారు యాద మహర్షి అలియాస్ హదర్షి కోరిక మేరకే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్ర పాలకుడిగా ఉండారని పురాణ కథనం అందుకే యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో 2 లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలున్నాయి పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం లక్ష్మీ నరసింహస్వామి వారు మొదట పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వెలిసి తర్వాత కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి గుర్రం మీద వచ్చారని చెబుతారు దానికి సాక్ష్యంగా ఇప్పటికీ ఉన్న గుర్రపు అడుగులను మనం చూడవచ్చు ఈ గుర్తులు పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుంచి కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వరకు ఉన్నాయి అంతేకాదు పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది అక్కడ గోడ మీద ఉన్న చిత్రాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇది కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామికి మరొక ఆలయం కూడా ఉంది ఈ ఆలయ గర్భగుడిలో ఒక జల ప్రవాహం ఉంటుంది ఆ జలంతోనే స్వామివారికి నిత్యం అభిషేకం చేస్తారని స్థానిక పురాణం చెబుతోంది యాదగిరి గుట్టకు వెళ్లే మెట్ల మార్గంలో శివాలయం కూడా కనిపిస్తుంది ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందే స్వయంపుగా వెలిశాడని భక్తులు నమ్ముతారు అంతేకాదు ఈ మెట్లు ఎక్కి స్వామివారిని పూజిస్తే ఎటువంటి కీళ్ళ నొప్పులైనా తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం యాదగిరిలోని విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని గ్రహపీడ నివారణ కలుగుతుందని భక్తులు నమ్ముతారు ఇంతటి ప్రాముఖ్యత కలిగిన యాదగిరిని చేరుకోవడానికి రైలు బస్సు సదుపాయం ఉంది హైదరాబాద్ వరంగల్ నల్గొండ జిల్లాల నుంచి చాలా ఆర్టీసీ సర్వీసులున్నాయి భువనగిరి డివిజన్ మొత్తానికి యాదగిరిగుట్టలోనే బస్ డిపో ఉండడం విశేషం అంతేకాదు యాదగిరిగుట్టలో రైల్వే స్టేషన్ కూడా ఉంది తెలుగు రాష్ట్రాల నుంచి పలు ప్రత్యేక రైళ్లు యాదగిరి మీదుగా వెళ్తాయి వాటి సేవలను వినియోగించుకోవచ్చు రైల్వే స్టేషన్ నుంచి నేరుగా స్వామివారి ఆలయానికి చేరుకోవచ్చు ఇది వాటి ఆలయ విశిష్టత మరో ఆలయ విశిష్టతతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ దూతా మీడియా